వెల్కమ్ టు బేలింగ్ సిరీస్ 2. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గజ్వెల్ శ్రీనివాస ఆటోమొబైల్స్ అండ్ ఆయిల్స్. నేను మీ దినేష్ని. ఈ రోజు మనం బుల్ కంపెనీ బేలర్లలో చాలా మంది దారం తెగుడు సమస్య వస్తుంది అంటున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి మనం ఎలా సాల్వ్ చేసుకోగలగాలి, మెకానిక్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చా అని చాలా మంది కూడా అడుగుతున్నారు. మెకానిక్ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఏం చేసుకోవాలనేది నేను చెప్తా, ఒకసారి చూడండి. ఇది చైన్, ఇది దారం సంబంధించిన చైన్ ఒకటి. ఇది ఏమైతుంది అంటే ఇది మొత్తం డస్ట్ తో నిండిపోతుంది. సో దీనికి ఎప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఇంకోటి ఏమైతుందంటే ఈ స్ట్రిప్ పట్టీలు ఉంటాయి, 4 స్ట్రిప్ పట్టీలు ఉంటాయి. ఇటు సైడ్ బయట సైడ్ ఒకటి, లోపల పైన కింద ఇట్లాంటి 4 స్ట్రిప్ పట్టీలు ఉంటాయి. ఎప్పుడు కానీ ఈ స్ట్రిప్ పట్టీలకి గ్రీస్ అనేది ఉండాలి, ఎందుకంటే ఇది ఫ్రీ మూమెంట్ అనేది ఉండాలి. ఒకసారి ఈ ఫ్రీ మూమెంట్ అనేది ఉండాలి. ప్లస్ ఈ చైన్ కి ఎప్పుడు కానీ ఎలాంటి వేరే రకమైన ఆయిల్ వేయొద్దు. మనం కొబ్బరి నూనె వేసుకుంటే ఈ చైన్ కి కొబ్బరి నూనెనే కావాలి. ఈ చైన్ కి కొబ్బరి నూనె ఉంటే మనకు బాగా స్మూత్ గా ఉంటుంది. ఇది ఈ 2 కారణాలు. ఈ చైన్ కి డస్ట్ అనేది ఉండదు. ఒకసారి ఈ చైన్ చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇట్లాంటి పరిస్థితుల్లో చైన్ దిగుతందుకు దారం దిగుతందుకు చాలా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో మనం దీనికి ఈ డస్ట్ అనేది క్లీన్ చేసుకొని ఈ ప్యాడ్లకి గ్రీసింగ్ అనేది పెట్టుకొని ఈ దానికి కొబ్బరి నూనె వేసుకుంటే చాలా మంచిది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా పేజ్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.